హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వీల్స్. నేను మీ అనిల్. ఈ రోజు మీ ముందుకైతే మంచి వోక్స్‌వ్యాగన్ ఎస్యూవీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదైతే టైగూన్ అన్నమాట. సో ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. 2022 ఎండింగ్ మోడల్, 2023 లో అయితే రిజిస్ట్రేషన్ అయింది. సో ఈ వెహికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి ఫాస్ట్ గా చూసేసుకుందాం. సో ఈ వెహికల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యూబిక్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ఎల్స్ ఉంటాయి ఇందులో, అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే మస్తు రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది వెహికల్ ని. సో సైడ్ ప్రొఫైల్ చూసుకుందాం ఒకసారి. సో సైడ్ ప్రొఫైల్ లో చూసుకుంటే మనకి అలైవిల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్ కి. ఇది టాప్ లైన్ అన్నమాట. సో బ్లూ టాప్ లైన్ పెట్రోల్ ఇంజిన్ తో అయితే వస్తుంది వెహికల్. సో టైర్స్ పర్సెంట్ అయితే చాలా మంచి పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయి, 80% టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్ మనకి సైడ్ ఇండికేటర్స్, మిర్రర్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. అండ్ మనకి ఇంటీరియర్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఇంటీరియర్ లో చూసుకుంటే మనకి 4 పవర్ విండోస్ అయితే వస్తాయి, మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి, అండ్ లెదర్ సీటింగ్. అండ్ ఇందులో ఒక ప్రత్యేకమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. చూసుకుంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి అనమాట. వెంటిలేటెడ్ సీట్స్ అంటే ఏసీ సీట్స్ లో నుంచి ఏసీ అయితే మనకు వస్తుంది. సో దాన్ని వెంటిలేటెడ్ సీట్స్ అంటారు. అండ్ ఇది పుష్ బటన్ తో అయితే వస్తుంది. ఇందులో వైర్లెస్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. సో ఇది 6+ రివర్స్ 7 గేర్స్ తో అయితే ఈ వెహికల్ వస్తుంది. సో ఇందులో చూసుకుంటే టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి ఆ ఇంచుమించు ఒక మ్యూజిక్ సిస్టమ్ లాగానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, వోక్స్‌వ్యాగన్ సింబల్ కానీ చాలా డీటెయిల్డ్ గా చాలా బాగుంటుంది. అండ్ మనకి సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సన్ రూఫ్ కూడా వస్తుంది. సో ఎయిర్ ప్యూరిఫికేషన్ ఉంటుంది ఈ వెహికల్ లో. సో మంచి ఎయిర్ కూడా ప్యూరిఫై అయ్యి మనకి వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ఇంటీరియర్ అయితే చూసుకోండి. స్పేషియస్ గా ఉంటుంది వెహికల్. అండ్ రివర్స్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి లెదర్ సీటింగ్ అవైలబుల్ అయితే ఉంది. అండ్ రియర్ కూడా మనకి ఏసీ విండ్స్ అయితే ఉంటాయి. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ చూసుకుంటే మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో అందరికి ఇప్పుడు సి టైప్ అనేది మ్యాండేటరీ చేశారు కాబట్టి యాపిల్స్ కూడా సి టైప్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో అందుకే సి టైప్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ టెయిల్ ల్యాంప్ చూసుకుందాం. ఇక్కడైతే ఈ టెయిల్ ల్యాంప్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకసారి బ్రేక్ మాత్రం వేస్తే మొత్తం టెయిల్ ల్యాంప్ అంతా కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ మనకి బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు టైగూన్ టిఎస్ఐ ఇంజన్ తో వస్తుంది. చాలా స్మూత్ ఉంటుంది ఇంజన్ మాత్రం. ఒకసారి మనం బూట్ స్పేస్ చూసుకుందాం. సో బూట్ స్పేస్ కూడా చాలా మంచి బూట్ స్పేస్, ఒక మంచి సెడాన్ బండ్లో ఇచ్చిన బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టెప్పిన్ టైర్ చూసుకుంటే మీరు చూడొచ్చు, స్టెప్పిన్ టైర్ అయితే యూజ్ కూడా చేయలేదు. చాలా బాగుంది స్టెప్పిన్ టైర్ కూడా. అన్ని ఒరిజినల్ పంచెస్ మీద అయితే ఉన్నాయి. ఏది కూడా రిపేర్ అయితే కాలేదు, రీపెయింట్ అయితే కాలేదు. వెహికల్ అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. చిన్న స్క్రాచెస్, అది మీకు కెమెరాలో సరిగా విజిబిలిటీ ఉండదు, బట్ లైవ్ లో చూస్తే తెలుస్తుంది. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. సో ఏ పిల్లర్స్ కానీ ఏ డోర్స్ కానీ ఏవి రీప్లేస్ అయితే కాలేదు. ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే శ్రీవారి కార్స్ లో ఉంది. దీని ప్రైస్ అయితే మనము 13,50,000 13,50,000 అయితే చెప్తున్నాము. స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.